రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీలోని మొయిన్పురిలో దారుణం చోటు చేసుకుంది. ఇటు 52 ఏళ్ల మహిళతో ఒక 26 ఏళ్ల యువకుడు ప్రేమాయణం కొనసాగింది. ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇటు ఇద్దరు కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఆ మహిళతో యువకుడికి గత కొన్ని రోజులుగా కూడా ఇన్స్టాలో పరిచయం ఏర్పడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు కూడా ఒకరికొకరు ఇన్స్టాలోనే లవ్ చేసుకుంటూ ఉన్నారు. ఇటు రీల్స్ కూడా పోస్ట్ చేసింది 52 ఏళ్ల మహిళ. ఇటు ఇన్స్టా ఫిల్టర్లతో ఆమె ఫోటోలు షేర్ చేయడంతో ఒక్కసారిగా కూడా ఆ యువకుడు ఆమెతో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ ఫోటోలు చూసి కూడా ఆమెతో లవ్ లో పడ్డాడు అరుణ్. ఇటు నేరుగా ఇద్దరు కూడా కలుసుకుందాము అంటూ కూడా అని ప్లాన్ చేసుకున్నారు. సో కలిసిన అనంతరం కూడా ఒక్కసారిగా ఆమెను చూసి షాక్ కు గురయ్యాడు అరుణ్. సో షాక్ కి గురైన అనంతరం కూడా ఆమెను ఎలాగైనా తొలగించుకోవాలనుకున్నాడు. అయితే అంతకు ముందే వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడడంతో అప్పటి వరకు కూడా ఆన్లైన్ లోనే వీరిద్దరు కూడా ప్రేమాయణం కొనసాగించారు. అయితే ఆ రాణి ఎవరైతే ఆ మహిళ ఉందో 52 ఏళ్ల మహిళ, ఆ మహిళ అంతకు ముందు కూడా అతనికి గత కొన్ని డబ్బులు కూడా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇటు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వారిద్దరూ కలుసుకోవాలని అనుకున్నారు. అయితే నేరుగా ఆమెను కలిసి చూసి షాక్ అయిపోయాడు. ఒక్కసారిగా కూడా నన్ను ఆ ఫోటోలు ఫిల్టర్లతో ఆమె ఈ విధంగా నన్ను మోసం చేసింది అంటూ కూడా యువకుడు అయితే ఒక్కసారిగా ఆమెను చూసి షాక్ కు గురైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటు తనను పెళ్లి చేసుకోవడంతో పాటు ఆ డబ్బులు ఏవైతే రాణి అరుణ్ కి కొన్ని డబ్బులు ఇచ్చిందో ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలి, లేదంటే నన్ను పెళ్లి చేసుకోవాలి అంటూ కూడా ఆయన్ని డిమాండ్ చేస్తుంది. అయితే అప్పటికే రాణికి ఆ పెళ్ళయింది, 4 పిల్లలు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఆ మహిళని నేను ఎలా పెళ్లి చేసుకుంటారు, నేను పెళ్లి చేసుకోలేను అంటూ కూడా ఒక్కసారిగా అరుణ్ అయితే విసుగెత్తిపోయారు. సో ఒక్కసారిగా కూడా ఆమెను చూసి ఈ విధంగా ఆ మహిళ ఒక్కసారిగా అతనిని టార్చర్ చేయడంతో ఆయన విసుగెత్తిపోయి గొంతు నులిమి మరి ఆమెను హత్య చేసిన ఘటన అయితే ఇటు యూపీలోని మెయిన్పూర్లో చోటు చేసుకుంది. ఇటు రాణిని గొంతె కోసి మరి చంపేశాడు అరుణ్. అతి కిరాతకంగా కూడా ఆమెను చంపేశాడు. నెల రోజుల తర్వాత, అంటే ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజులు కావస్తుంది, చాలా రోజులు కావస్తుంది. సో అనంతరం ఈ దారుణ ఘటన ఎప్పుడైతే చోటు చేసుకుందో దాని తర్వాత అరుణ్ పోలీసులకైతే చిక్కాడు. సో ఆ తర్వాత కూడా మొత్తం స్టోరీని ఇటు పోలీసులు అడిగిన విచారణలో అయితే అరుణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఈ విధంగానే ఫేస్బుక్ కానివ్వచ్చు, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో తెలియకుండా చాలా మంది ఈ విధంగానే ప్రేమలో పడుతూ ఉంటారు. ఇన్స్టాలో ఫిల్టర్లు యూజ్ చేస్తూ కూడా మోసాలకి పాల్పడుతూ ఉన్నారు. సో ఈ విధంగానే అతను కూడా నేను ఆమెను చూసి ఒక్కసారిగా మోసపోయాను, అందుకే నేను ఈ విధంగా చంపాను అంటూ కూడా ఆయన పోలీసులకి చెప్పిన విచారణలో అయితే వెల్లడవుతూ ఉన్నాయి. సో ప్రెసెంట్ మనం దానికి సంబంధించిన విజువల్స్ చూసుకోవచ్చు. ఇన్స్టా ఫిల్టర్లతో ఒక పిక్, ఆ తర్వాత ఫిల్టర్ లేకుండా మరొక పిక్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఫిల్టర్ యూజ్ చేస్తే ఎలాంటి అమ్మాయి అయినా కూడా కొంచెం చాలా పెద్ద ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు కూడా చాలా యంగ్గా కనిపిస్తూ ఉంటారు. సో అలాంటి ఫిల్టర్స్ యూజ్ చేసి మరి ఇటు అబ్బాయిలనైతే వలలో వేసుకుంటూ ఉన్నారు. ఇటు మహిళలు దాదాపు ఆవిడ పిక్లో చూస్తే మనము 52 సంవత్సరాలు, అంటే కనీసం ఆమె ఒక మహిళకి ఆల్రెడీ పెళ్ళయ్యి 4 పిల్లలు ఉన్న అమ్మాయి ఆవిడ ఈ విధంగా ఒక 26 ఏళ్ళు, అంటే దాదాపు ఆమెకి ఇంచుమించుగా ఒక కొడుకు ఏజ్తో కూడిన ఒక వ్యక్తితో ఆమె ఈ విధంగా సంబంధం ఏర్పరచుకుంది. సో అనంతరం కూడా ఇద్దరు ఒకానొక రోజు కలుసుకోవాలి అనుకుంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే సడన్ గా ఆమెను డైరెక్ట్ గా చూసి ఒక్కసారిగా కూడా అరుణ్ షాక్ కు గురయ్యాడు. సో వెంటనే రాణిని ఎలాగైనా వదిలించుకోవాలి అంటూ కూడా ఆయన అనుకున్నాడు. అయితే అంతకు ముందు ఇటు రాణి అరుణ్ కి కొంత డబ్బును కూడా సహాయం చేసినట్లుగా తెలుస్తోంది. సో అప్పటికి అరుణ్ కి పెళ్లి చేసుకోవాలి అంటూ కూడా ఆమె ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే అంతకుముందు ఏదైతే డబ్బుకు సంబంధించి ఆమె సహాయం చేస్తుందో ఆ డబ్బు తిరిగి ఇవ్వాలి, అలాగే నన్ను పెళ్లి కూడా చేసుకోవాలి అంటూ కూడా ఇటు ఆ మహిళ ఆ యువకుడితో చెప్పడంతో అదంతా నా వల్ల కాదు, నేను పెళ్లి చేసుకోలేను అంటూ కూడా అందులోకి ఆయన ఫిల్టర్ చూసి మోసపోయాడు కాబట్టి, అందులోకి ఆమె 52 ఏళ్ల మహిళ కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను అంటూ కూడా నిరాకరించాడు. ఆ తర్వాత ఆమె బాగా ఒత్తిడి చేయడంతో ఒక్కసారిగా ఆయన వాటన్నిటిని కూడా తట్టుకోలేక ఆమె గొంతు కోసి మరి కూడా హత్య చేసిన ఘటన అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఘటన జరిగి కూడా దాదాపు కొన్ని నెలలు అవుతుంది. సో అనంతరం
హత్య చేసి దాదాపు నెల రోజులు అవుతున్న తర్వాత నిందితుడైతే పోలీసులకు పట్టుబడ్డాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు చంపావు నువ్వు అని పోలీసులు వాళ్ళ కోణంలో విచారిస్తే అసలైన నిజాలైతే బయటకు వచ్చాయి. సో మొత్తంగా ఆయన చెప్పిన విషయాలు కనుక మనం చూస్తే అందరినీ కూడా ఒక నివ్వెర్రపోయేలాగా చేస్తున్నాయని చెప్పుకోవాలి. సో మొత్తంగా సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం వీళ్ళకి సంబంధించిన ప్రేమాయణం అంతా కూడా ఇటు వైరల్ అవుతూ ఉంది. ఇన్స్టా పరిచయంతో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే మోసపోతూ ఉన్నారు. కొంతమంది ప్రేమ సక్సెస్ అవుతుంది, కొంతమంది అయితే ఫెయిల్ అవుతుంది. ఇటు ఫిల్టర్స్ యూజ్ చేసి అలాగే ఫేక్ అకౌంట్స్ యూజ్ చేసి కూడా ఈ విధంగానే ప్రేమను పడుతూ ఉన్నారు. అయినా కొంతమంది దీనికి సంబంధించి ఒక అవగాహన లేకుండా కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు. ప్రధానంగా యువతే ఈ విధంగా టార్గెట్ కి గురవుతున్నారని చెప్పుకోవాలి. గత కొన్ని రోజులుగా మనం చూస్తే గతంలో కూడా ఇలాంటి ఘటనలే అనేకం జరిగాయి. ఫిల్టర్స్ యూజ్ చేస్తూ అలాగే ఫోటోస్ మార్ఫింగ్ చేస్తూ కూడా ఇటు లవ్ లో ట్రాక్ లో పడ్డారు. దీనికి సంబంధించిన న్యూస్ను కూడా మనం అప్డేట్ చేస్తూ వచ్చాము. సో దానికి చూపిస్తూ కూడా వచ్చాము. ఆ తర్వాత ఇటు డబ్బుల్ని వలవేస్తూ కూడా చాలా మంది మోసపోయిన సంఘటనలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు అలాంటి తరహా ఘటనే మరొకసారి యూపీలోని చోటు చేసుకుంది. ఒక 52 ఏళ్ల మహిళతో ఒక 26 ఏళ్ల యువకుడు ప్రేమాయణం అయితే ఇన్స్టాగ్రామ్లో జరిగింది. ఆమె తమ ఫిల్టర్ని యూజ్ చేస్తూ ఫోటోలు రీల్స్ను షేర్ చేస్తుంది. ఆ వాటన్నిటిని కూడా చూసి ఒక్కసారిగా కూడా ఆ యువకుడు ఆమెతో ప్రేమలో పడ్డాడు. అనంతరం కూడా కొన్నేళ్ల పాటు కూడా వాళ్ళ ప్రేమ అలాగే కొనసాగుతూ వచ్చింది. సో ఒకానొక టైంలో వాళ్ళిద్దరూ కలిసి కలవాలి అని అనుకున్నారు. సో ఒక్కసారిగా కూడా కలిసేందుకు వెళ్ళి ఆమెను చూసి ఒక్కసారిగా అరుణ్ అయితే షాక్ కి గురయ్యారు. ఇంత పెద్ద ఆవిడతో నేను ప్రేమలో పడ్డానా అంటూ కూడా ఒకసారిగా షాక్ కు గురయ్యాడు. అంటే దాదాపు ఆ మహిళకి ఆ యువకుడికి మధ్య గ్యాప్ చూసుకుంటే ఒక కొడుకుతో సంబంధం అనే అనుకోవాలి. ఒక కొడుకుకి సంబంధం ఉన్న ఏజ్ గ్యాప్ అని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఆమెకి ఆల్రెడీ పెళ్ళైపోయి 4 పిల్లలు ఉన్న క్రమంలో కూడా ఆ యువకుడితో ప్రేమాయణం ఎలా కొనసాగించింది అనేది కూడా ఇటు ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్లను చూస్తే మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఎంత మోసపూరితమో ఎంత ఉపయోగకరంగా ఉంటుందో అంత మోసపూరితమని చెప్పుకోవాలి. ఫిల్టర్స్ ని యూజ్ చేస్తూ మరి ఈ విధంగా పాల్పడుతున్నారు అంటే అది ఎంతవరకు దారితీస్తుందో ఒక్కసారి అందరూ కూడా గమనించుకోవాలనిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఆ మహిళని చంపి నెల రోజులు అవుతుంది. అనంతరం కూడా యువకుడు ఎక్కడికి వెళ్ళాడు, ఆ మహిళను ఎందుకు చంపాడు అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆ హత్య జరిగిన నెల రోజుల తర్వాత కూడా పోలీసులు అయితే ఆ నిందితుడిని పట్టుకున్నారు. అరుణ్ని అసలు హత్య ఎందుకు చేశావు, హత్యకి గల కారణాలు ఏంటి అని ఆరా తీసిన క్రమంలో అయితే ఆయన అన్ని విషయాలను అయితే బయట పెట్టాడు. సో ఆయనని ఇబ్బంది పెడుతోంది. అందులోకి ఆమె ఫిల్టర్ని యూజ్ చేస్తూ నన్ను ప్రేమలో పడేసింది. ఆ తర్వాత నాకు కొంత డబ్బు సహాయం చేస్తుంది, నన్ను పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఒత్తిడి చేసింది. కాబట్టే నేను ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నించాను. సో ఆమె నన్ను వదలలేదు, అయినా కూడా నేను ఈ విధంగా ప్రవర్తించాను అంటూ కూడా ఆమెను ఒక్కసారిగా వాటన్నిటిని కూడా నేను తట్టుకోలేకపోవడంతోనే నేను ఆమెని గొంతు కోసి చంపేశాను అంటూ కూడా ఇటు పోలీసులకైతే నిందితుడు విస్తుపోయే నిజాలు చెప్పుకొచ్చారు.